గోవా అంటే స్కామ్, స్కామ్ అంటేనే గోవా. గోవా అంటే స్కామ్, స్కామ్ అంటేనే గోవా. చాలా స్కామ్స్ ఉంటాయి. వాళ్ళ టీటోస్ లైన్ 24/7 ఓపెన్ ఉంటుంది. వాళ్ళ టీటోస్ లైన్ 24/7 ఓపెన్ ఉంటుంది. మీరే తీసిరా ఇది? మీరే తీసిరంట సముద్రాలకి వెళ్ళి తీసిన. ఫ్లైట్ కి ఎంత పడ్డది పర్ పర్సన్? ఫ్లైట్ క్యాన్సిల్ చేసేసిండాడు. అదే టైంలో ఇండిగో ఫ్లైట్ చాలా తక్కువ రేట్ లో. సో పారాసైలింగ్ కి దానికి అడ్వెంచర్ కి ఎన్ని అయినాయి మొత్తం టోటల్? కెసినోలో చాలా ఉన్నాయి. మేము పోయింది మెజెస్టిక్ ప్రైడ్ అని ఉండే. ఇంకా ముగ్గురు తప్పిపోయారు బాయ్. అయ్యా, వెల్కమ్ టు సతీష్ లైగర్ యూట్యూబ్ ఛానల్. సో హాయ్ మహేష్ భాయ్. इधर वर्क చేస్తుండు. సో क्या क्या करे रे गोवा में लोग? गोवा को कितने दिन गए तुम लोग? 5 days गए, 6 days गए, 4 nights. क्या क्या लाएगा ये ले मुझे अच्छे गए गोवा నుంచి. तेरे सामान घर में रख दिया? चॉकलेट्स, ड्राई फ्रूट्स. ये तेरे सामान घर में रख दिया? సో ఇది సురేష్ తెచ్చిండు అన్నమాట. ఇదేంది? ये क्या है? चॉकलेट है. ये क्या चाय पत्ती है? क्या है? क्या चाय पत्ती है? क्या है? रेड लेबल चॉकलेट है. ఇది కూడా చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్. ఇదేంది? ये देखने को अच्छे दिखते, खाने का अपन एक ही खाते. कंपाउंड्स गोवा. टी-शर्ट लाया, तेरे को शर्ट लाया नीचे लेगा. शर्ट भी लाया, ठीक है, देखेंगे शर्ट भी दिखाएंगे. సో ఇదేంది? ఇది కూడా సేమ్ రేటింగ్స్, సేమ్. ఇదేంది? ఇది కూడా చాక్లెట్. ఇంకేముందా? ఇదేందిరా? మన సముద్రంలో దొరుకుతాయి కదా. మీరే తీసిరా ఇది? मैं निकाले सवेरे उसमें कवर में. కాపేదే సముద్రం నుంచి తెచ్చిరంట. मेरे बैग में साइड में ओशन शेल मेड इन चाइना. चाइना तो दिखा रहा रे, मेड इन चाइना बोल के. ऐसे दिखाता हूं. वो एक मैं पकड़े तो చైనా సముద్రంలో దొరికినాయి కదా అన్నీ. ये निकाल रहे मैं पकड़ा. సైడ్ ఏమంటారు? ఇది డైరెక్ట్ వీడే తీసిరంట సముద్రాలకి వెళ్ళి తీసినాం. అచ్చా, అసలు ఉంటాయి షెల్స్. పెద్ద పెద్దవి కూడా. శంఖం ఉందా? శంఖం ఉందా అందులో? అంత పెద్దవి దొరకలే, ఇవే దొరికింది. చిన్న శంఖం ఉందా? శంఖం అప్పుడు చిన్నప్పుడు ఏం చేస్తుండే అంటే నీళ్ళలో వేస్తే పెద్దగా అవుతాయని నీళ్ళలో వేసేస్తుండే. శంఖాలు దొరకలే. సో గైస్ ఇగో ఇవన్నీ తెచ్చిండనమాట. సో నాకు షర్ట్ లాయా, టీ షర్ట్ లాయా? సో షర్ట్ తెచ్చిండంట, అది కూడా చూపిస్తాం మీకు. సో గైస్ ఇదైతే ఓపెన్ చేద్దాం. అయ్యా అయ్యా చింగిపోయిందిరా. इसे पूछ रहे पूरे महेश स्टंट क्या क्या पूरे స్టంట్లో ఇప్పుడు అడుగుదాం మహేష్ భాయ్కి ఏమేమి చేసిండు. ఇదైతే అన్బాక్సింగ్ చేద్దాం ఫస్ట్. పెద్దగా ఉంది. సో గైస్ ఇదైతే చింపుదాము. అన్ని చాక్లెట్స్ ఉన్నాయి గైస్. టేస్టీ. ఇప్పుడే తిన్నా, కొంచెం ఆగి టేస్ట్ చేస్తాను. సో ఇవి అయితే ఇది తెచ్చినమాట. సో ఇప్పుడు మహేష్ భాయ్ ఏమేమి చేసిండో అడుగుదాం మహేష్కి. మొత్తం ట్రిప్ ఎవరైనా పోవాలనుకుంటే ఏమేమి సజెషన్ ఇస్తాడో మన మహేష్ భాయ్కి అయితే అడుగుదాం. నా కోసం అయితే ఇగో షర్ట్ తెచ్చిండంట. నైస్. ఏమో చూడాలి, ట్రై చేసి చూడాలి. వస్తుంది అనుకుంటా. అదే ఆరామ్సే. ఇగో స్పెట్స్ కూడా తెచ్చిరంట. సో వీళ్ళది లైక్ మొత్తం లైక్ ఏమేమి చేసేది ఏంది మొత్తం బ్లాగ్స్ అన్నీ సురేష్ ఛానల్ అయితే వస్తాయి. ఆడు కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తుండు. సో నేను ఆయన ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. సో ఫస్ట్ అయితే మనం మహేష్కి అడుగుదాం. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుందాం మహేష్కి. మహేష్ బోల్ రే ఫస్ట్ కాబే గए तुम लोग? నార్త్ గోవా గए, సౌత్ గోవా గए? సౌత్ గోవానే పోయి మొత్తం. నార్త్ గోవానే తిరిగినాం మొత్తం. సౌత్ ఏం పోలే. సౌత్ పోలేదా? టైం దొరకలేదు. సౌత్ పోవాలంటే మస్తు డిస్టెన్స్ ఉండే అని మొత్తం నార్తే తిరిగినాం. అచ్చా, ఫస్ట్ ప్లానింగ్ ఎట్లా చేసుకుర్రు? ఏంది ఏడేడ తిరిగిర్రు? ప్లానింగ్ అయితే 1 month ముందే అయిన ఉండే. అప్పుడే ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాం, హోటల్స్ కూడా బుక్ చేసుకున్నాం అప్పుడే. ఓకే, ఫ్లైట్ కి ఎంత పడ్డది పర్ పర్సన్? అంటే చాలా తక్కువ, రీజనబుల్ రేట్ అనే వచ్చింది. 2800 పడ్డది. 2800 ఓనికా? ఓనికే 2800, రానికే 5600 అయింది అప్ అండ్ డౌన్. ఓకే, ఫ్లైట్స్ కి 5600 రేట్. సో గైస్ 1 month ముందే బుక్ చేసుకున్నామని ఆ రేట్లో వచ్చింది. కాదు, రిటర్న్ టికెట్ 4200 ఏమో అయినుండే ఎయిర్ ఇండియాది. ఆడెందుకో ఫ్లైట్ క్యాన్సిల్ చేసేసిండాడు. అంటే డిలే, మాది నైట్ కు ఉండే రిటర్న్ ఫ్లైట్. ఆడు మధ్యాహ్నంకి షెడ్యూల్ చేస్తే ఇక మేము వద్దని క్యాన్సిల్ చేసుకున్నాం. అదే టైంలో ఇండిగో ఫ్లైట్ చాలా తక్కువ రేట్ లో ఎంత వచ్చింది? అది 2800 లో వచ్చింది. అదే 28 కదా, కరెక్ట్ చెప్పిన 28.
సో అవి క్యాన్సిలేషన్ అవన్నీ మనకు అవసరం అది లేదు. క్యాన్సిల్ అయినందుకే మాకు ప్రాఫిట్ అయింది, ఇంకా 1000 రూపీస్ మిగిలినాయి మాకు. అచ్చా అచ్చా. సో ఇండిగో చేసుకోర్రా? ఇండిగో రిటర్న్ ఫ్లైట్ ఇండిగో, పోయేదేమో ఫ్లై 91 ఉండే. ఓకే. సో 28. సో మీరైతే క్యాల్కులేషన్ వేసుకోండి, నేను మీరు లైక్ వీడియో చూస్తారు కదా. సో 28 + 28 ఫ్లైట్స్కి అయిపోయినాయి. సో ఫస్ట్ ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎప్పుడు రీచ్ అయ్యారు? మేమైతే 25th నైట్కి ఉండే, మాది ఈవినింగ్ ఉండే ఫ్లైట్ 6:30 or 7 ఏమో ఉండే. ఓకే. పోయినాం, గోవాకి రీచ్ అయినాక డైరెక్ట్ హోటల్స్ బుక్ చేసుకున్నాం. ఓకే. ఆల్రెడీ బుక్ చేసుకున్నాం హోటల్స్. Okay. బయటికి పోయి టాక్సీ తీసుకొని హోటల్స్కి పోయి ఫ్రెష్ అప్ అయి బీచ్కి పోయి చిల్ అయినాం. ఫస్ట్ ఇక నైట్ ఫస్ట్ బీచ్కి వెళ్ళిపోయారు అనుకోండి. రూమ్కి పోగానే సామాన్లు అన్ని ప్యాక్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయి బీచ్కి Okay, direct వెళ్ళిపోయినాం. beach కి చిల్ వెళ్ళి అయినాం మస్తు జర. అక్కడ గోవా వైబ్ స్టార్ట్ అయిందని ఫీలింగ్ వచ్చింది. రూమ్స్ సో నైట్ బీచ్ దగ్గర అయిపోయింది అనుకో. బీచ్ దగ్గర అయిపోయింది, రూమ్ కి వచ్చేసినాం. అనుకోరా నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఏమేమి చేసారు మళ్ళీ? నెక్స్ట్ డే ఏం చేసినాం రా? ఫస్ట్ డే మొత్తం మళ్ళా బీచ్ పోయినాం. క్యాండోలిమ్ బీచ్, సారీ అది క్యాలన్ గేట్ బీచ్ పోయినాం. మొత్తం వాటర్ గేమ్స్, పారాసైలింగ్, ఇంకా అడ్వెంచర్ గేమ్స్ అవన్నీ చేసుకున్నాం. మంచిగా చాలా థ్రిల్ ఉండే. పారాసైలింగ్ అయితే క్రేజీ ఉండే అసలు. ఓకే. సో ఇప్పుడు ఈయన క్లిప్స్ ఉంటే నేను క్లిప్స్ చేస్తా పక్కన చూడండి. సో మొత్తం టోటల్ ఫుల్ వ్లాగ్ అయితే మా తమ్ముని ఛానల్ వస్తుంది. సో పారాసైలింగ్ కి దానికి అడ్వెంచర్ కి ఎన్ని అయినాయి మొత్తం టోటల్? పారాసైలింగ్ అడ్వెంచర్ కి కలిపి 1800 అయింది బాయ్. 1800 అన్ని. ఏది అడ్వాన్స్ గా బుక్ చేసుకోవద్దు. వాటర్ గేమ్స్ చాలా స్కామ్స్ ఉంటాయి. ఓకే. ఆ లీగల్స్ కొన్ని ఉంటాయి. ఇంకా మొత్తం అంటే డైరెక్ట్ పోయి చేసుకుంటేనే బెటర్. అడ్వాన్స్ బుక్ చేసుకుంటే మొత్తం స్కామ్, చాలా పెద్ద స్కామ్. గోవా అంటే స్కామ్ అంటేనే గోవా. అచ్చా. సో మనం ఏం బుక్ చేసుకోవద్దు ఇక్కడ నుంచి, డైరెక్ట్ ఒక రూమ్స్ ఫ్లైట్స్ తప్ప ఏం బుక్ చేసుకోవద్దు గోవాకి అడ్వాన్స్. మొత్తం ఆడికి పోయినాకనే చేసుకోవాలి. సో మీరు ఏమేమి చేసారు? బోటింగ్ లా పారాసైలింగ్ చేసారు, ఇంకా ఏమో జంప్ చేసినావు కదా నువ్వు? అది అడ్వెంచర్. అదే అడ్వెంచర్ లైక్ ఒక 15 కిలోమీటర్స్ అట్లా లోపల తీసుకొని బ్లూ వాటర్ ఉంటది, మొత్తం చాలా ఫ్రెష్ వాటర్ ఉంటది. అక్కడ వదిలేస్తాడు, లైఫ్ జాకెట్స్ ఇస్తాడు. ఓకే. ఏం మునిగిపోం, భయపడవద్దు అసలు. ఓకే. సో అది ఫస్ట్ డే లైక్ స్విమ్మింగ్ పూల్ లో భయపడుతుండే నేను స్విమ్మింగ్ చేయని, కానీ సముద్రంలో స్విమ్మింగ్ చేసిన పోయి ఓకే చాలా ఫుల్ థ్రిల్ అనిపించింది. మొత్తం పారాసైలింగ్ ఇవి అడ్వెంచర్స్ అన్ని అయిపోయినాక మళ్ళీ నైట్ వచ్చినాక రిటర్న్ బీచ్ కి వచ్చినాం. సన్సెట్ చూసినాం, క్రేజీ ఉండే సన్సెట్ లో. ఫోటోస్ కొంచెం ఫోటో షూట్ చేసుకున్నాం. ఓకే. మంచిగా ఉండే. ఇక తర్వాత మళ్ళీ రిటర్న్ రూమ్ కి వచ్చేసినాం, ఫ్రెష్ అప్ అయిపోయి టీటోస్ లైన్ పోయినాం. ఓకే. గోవాలో టీటోస్ లైన్ 24/7 ఓపెన్ ఉంటది. అవునా? 24/7 సునామీ ఉండని, తుఫాన్ రాని, వర్షం రాని, నీకు అసలు ఫుల్ పబ్లిక్ ఉంటాడు టీటోస్ లైన్ లో. మన చార్మినార్ దగ్గర ఎట్లుంటది నీకు పబ్లిక్ ఆల్వేస్, అక్కడ కూడా అట్లనే. అచ్చా. ఓకే. సో ఏమేమి చేయొచ్చు టీటోస్ లైన్ లో? టీటోస్ లైన్ లో మొత్తం పబ్సే ఉంటాయి ఆల్మోస్ట్. మీకు చెప్పాల్సిన అవసరం లేదు మన యూత్ కి అయితే. ఏమేమి ఉంటుందో అన్ని తెలుసుంటది. ఓకే. సో పబ్స్ ఎంట్రీ ఫ్రీ ఉంటుందా ఇట్లా? కోయా అని ఒక పబ్ ఉండే, పబ్ కి పోయినాం. ఓకే. 500 ఏమో ఎంట్రీ ఉండే అంతే. ఒక డ్రింక్స్ గానీ ఫుడ్ గానీ ఇస్తారు కొంచెం ఫ్రీయా? ఫ్రీ 500 లోనే మొత్తం క్లెయిమ్ చేసుకోవచ్చు మనం, 500 కూపన్. అచ్చా. ఓకే. తర్వాత డాన్స్ చేసినాం, చాలా మస్తు. లాస్ట్ కి మొత్తం ఎప్పుడు పోయినాం మేము 12 ఏమో ఎంట్రీ ఇచ్చినాం. ఈవినింగ్ మార్నింగ్ 3-4 వరకు ఉన్నాం మనం ఆడనే డాన్స్ చేసుకుంటా. ఓకే. మస్తు ఎంజాయ్ చేసి సో నైట్ మొత్తం అయ్యి మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ డే మొత్తం పబ్ లో ఇట్లా అయిపోయింది. మళ్ళీ రిటర్న్ రూమ్ కి వచ్చి ఒక 2-3 గంటలు వండుకొని మళ్ళీ లేచినాం డే 2. ఓకే. డే 2 కి మళ్ళా కొంచెం కొత్త ప్లేసెస్ పోయినాం. ఇక క్యాండోలిమ్ బీచ్ అని ఉండే, ఒక మన రూమ్ నుంచి ఒక 5-10 కిలోమీటర్స్ ఉండే. అక్కడికి పోయి ఆడ ఎంజాయ్ చేసినాం. ఓకే. ఆడేమేమి చేశారు? ఇంకా బోటింగ్ కొంచెం ఫొటోస్ మంచి డ్రెస్సింగ్ చేసుకొని ఫొటోస్ రీల్స్ చేసుకున్నాం కొంచెం. ఓకే. అవన్నీ మన సురేష్ భాయ్ ఛానల్లో అయితే వస్తాయి మీకు. ఓకే. అవన్నీ చూడొచ్చు. సో ఇట్లా క్యాండోలిమ్ బీచ్ పోయి ఆడ ఫోటో షూట్స్ అన్ని చేసుకొని ఇక మనకు డే 2 కెసినో ప్లానింగ్ ఉండే. ఓకే. మళ్ళీ రూమ్స్ కి వచ్చేసి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఓకే క్యాబ్ బుక్ చేసుకొని కెసినోకి క్యాబ్ కాదు, మేము స్కూటీలు తీసుకున్నాం రెంట్ కి. ఓకే. స్కూటీలు ఆడ మొత్తం ఫెసినో బైక్లే ఉంటాయి. 400 per day ఉంటుంది మినిమం. బెస్ట్ అదే బెస్ట్. మనకు క్యాబ్ లా తిరగడం అంటే చాలా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. బైక్స్ రెంట్ కి తీసుకుంటే మంచిగా ఉంటుంది. అచ్చా. ఇది మన కెసినోకి ఎంత అంటే ఆడే బుక్ చేసుకోవాలి? లైక్ చేసుకోవచ్చు, అదైతే లీగలే కెసినో. ఓకే. కెసినోలో చాలా ఉన్నాయి. మేము పోయింది మెజెస్టిక్ ప్రైడ్ అని ఉండే, బిగ్ డాడీ అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఓకే. ఎంత ప్రైస్ ఇది మెజెస్టిక్ ప్రైడ్ లా అంటే 2500 per person ఉండే. కానీ మనకు మధ్యలో ఒక ఏజెంట్ దొరికింది అక్కడ పోయేటప్పుడే. సో ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ తీసుకుని ఒక 10% డిస్కౌంట్ దొరికింది మాకు. దాంట్లో స్కామ్ ఏమి ఉండదు. 20 to 50 per person అయింది కెసినోకి. అక్కడ మనకు వచ్చేసి అన్లిమిటెడ్ ఫుడ్.
Unlimited food ఆ? తినొచ్చు, నువ్వు ఎంతసేపు అయినా తినొచ్చు. ఓకే మొత్తం ఈవినింగ్ పోయినప్పటి నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు అన్లిమిటెడ్ ఉంటుంది. ఓకే ఇంకా కోల్డ్ డ్రింక్స్ కూడా ఉంటాయి మనకు, సాఫ్ట్ డ్రింక్స్ అవన్నీ Free-ఆ? ఇచ్చేస్తారు ఫ్రీలా మొత్తం ఓకే ఒక ఓపెన్ లా. ప్లస్ ఒక 500 చిప్స్ ఇస్తారు Okay. కెసినో గేమ్స్ ఆడడానికి. ఫ్రీ అది ఇందులోనే ఇన్క్లూడ్. దీంట్లోనే 20 to 50 లోనే నీకు ఫుడ్ ప్లస్ 500 చిప్స్ వస్తాయి. ఓకే అది మొత్తం యూజ్ చేసుకొని తినేసినాం ఫస్ట్ పోగానే, ఫుల్ ఆకలి అవుతుండే. ఓకే తినేసి ఇక గేమ్స్ ఆడడానికి పోయినాం. ఆ. 500 చిప్స్. ఫస్ట్ గేమ్ ఒక శుభం భయ్ అని ఉంటాడు, ఆయన ఆడిండు ఓడిపోయిండు. ఆయనకు చూసి ఇక నాకు వస్తుందేమో అనుకున్నా, నేను కూడా ఆడినా ఓడిపోయినా. ఇది అందులోనే ఇన్క్లూడ్ కదా? మేము ముగ్గురం, సురేష్ అందులోనే ఇంక్లూడ్ okay. 20 to 50. ముగ్గురం ఓడిపోయాక ఇంకొక బలరామ్ అని ఉంటాడు, Okay. వాళ్ళు కొంచెం గెలిచిరు అమౌంట్. ఎంత? 500 ఆడి ఒక 1000 వరకు గెలిచిరు మళ్ళీ ఓడిపోయారు. అచ్చా ఇక ఓకే ఎట్లుంటది కెసినో అంటేనే పైసలు వస్తున్నాయంటే ఆశ పెరుగుతుంది, అరే ఆడదాం అని. మీ తమ్ముడు ఒక 1000 రూపీస్ చిప్స్ కొనుక్కున్నాడు మళ్ళా. ఓకే అంటే గెలిచిన దాంట్లోనా? లేదు, ఓడిపోయిండు. అచ్చా ఓడిపోయినాక మళ్ళీ 1000 పెట్టి చిప్స్ కొన్నాడు, అచ్చా తీసుకున్నాడు. ఓకే ఆడిండు, మంచిగా ఆడిండు. ఒక 3000 వరకు గెలిచిండు, 3-4,000 వరకు గెలిచిండు. ఇక ఆశ పెరుగుతుంది కదా, తొందరగా డబల్ చేసుకుందాం పైసలని మొత్తం ఒకటేసారి పెట్టేసిండు. అయ్యా మొత్తం పోయినాయి, ఉన్నది 1000 పోయినాయి, 500 పోయినాయి, 4000 అన్ని. సో దీని ప్రకారం ఏంది 3 అట్లా గెలిచినా గమ్ము నూకాలి ఇక, మళ్ళీ పోదు. ఎంత గెలిస్తే అంత సాలని వచ్చేసేయాలి. ఇక అవి మనీ ఇస్తారా మనకు ఎట్లా? ఆ చిప్స్ మనం ఎంత లాస్ట్ వరకు ఎంత చిప్స్ మిగులుతాయో అవి పోయి ఆడ క్యాషియర్ కౌంటర్ లో ఇచ్చేస్తే మనకు అమౌంట్. ఆడకండి గైస్. సో నేనైతే సజెషన్ ఇస్తున్నా, ఆడొద్దు. 500 ఇస్తే 500 ఆడి నార్మల్ గా ఎంజాయ్ చేసి వచ్చేసేయాలి. సో ఇక ఇట్లా అయిపోయింది. మార్నింగ్ 3 అవుతుంది, వాళ్ళు ఇంకా మా ఫ్రెండ్స్ ఆడుతారు. ఇక మేము అయిపోయిందని మేము వచ్చేసినాం రూమ్ కి. మీరు వచ్చేసి రూమ్ రిటర్న్ వచ్చినప్పుడు పోలీస్ చెకింగ్ ఫుల్ ఉంటది కెసినో రోడ్ లో. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటది కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ హెల్మెట్. అచ్చా ఓకే. మేమేం డ్రింక్ చేయలే, ఏం చేయలే, ఖాళీ ఫుడ్ తిన్నాం కాబట్టి ఓకే హెల్మెట్ పెట్టుకునే ఉన్నాం మనం. 2 times చెకింగ్ అయింది, ఏం లేకుంటే లైసెన్స్ చూసిండు, వదిలేసిండు పోలీసు. హెల్మెట్ ఫైన్ చెప్పు ఒకసారి. అక్కడ మన దగ్గర అయితే 135 ఉంటది హెల్మెట్ లేకపోతే, అక్కడ వితౌట్ హెల్మెట్ 1000 రూపీస్ ఫైన్. 1000 రూపీస్. లైసెన్స్ లేకపోతే 10,000 ఫైన్ ప్లస్ 1 month జైల్ అంట అక్కడ. అయ్యా లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది మళ్ళా. టూరిస్టులకు అయితే ఇంకా చాలా ఇబ్బంది ఉంటది. అవునవును. ఇంకా బైక్లు రెంట్ కి తీసుకున్నా ఎప్పుడు బ్లాక్ ప్లేట్ దే రెంట్ కి తీసుకోవాలి, వైట్ ప్లేట్ తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళా. ఎందుకు? అదేమో వాళ్ళది ఇది ఉందట అక్కడ, టూరిస్టులకు ఓన్లీ బ్లాక్ ప్లేటే తీసుకొని చేయాలంట, అది గుర్తుపెట్టుకోండి. ఇక కెసినో నుంచి రిటర్న్ రూమ్ కి వచ్చేసినాం, రెస్ట్ తీసుకున్నాం, చాలా టైర్డ్ అయిపోయినాం ఆ రోజు. అలా డే 3 కొంచెం మెల్లగా లేచినాం, ఒక 11-12 అట్లా లేచి కయాకింగ్ కి పోయినాం. కయాకింగ్ అంటే ఐడియా ఉండొచ్చు, నేను మీకు వీడియో చూపిస్తా. ఈ రైడ్ ఉంటది ఇట్లా. ఏముంటది? అచ్చా ఒకలే పోవాలా? ఇది 2 members ఉంటది, సింగిల్ పర్సన్స్ ఉంటది. మేమైతే సింగిలే తీసుకుంటాం, ఎందుకంటే థ్రిల్ మస్తు ఉంటది. సో ఎన్ని మినిట్స్ ఇస్తారు అట్లా? దీంట్లో బాయ్ చూడు 500 per person 1 hour కి. 1 hour 1 hour లో మనం ఐలాండ్ కి రీచ్ అవ్వాలి, ఫోటో షూట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాలి. లేట్ అయితే ఒకవేళ లేట్ అయితే మళ్ళీ 500 ఎక్స్ట్రా, 2 hours పైసలు తీసుకుంటాం. అచ్చా. మేమైతే ఆన్ టైం పోయినాం, ఆన్ టైం వచ్చేసినాం. ఓకే. కానీ దీంట్లో చాలా రిస్క్ అనేది, రిస్క్ ఓకే కానీ రిస్క్ అంత ఎక్కువ ఉండదు. కానీ మా వాళ్ళు ఉన్నారు కొంచెం మొత్తం ఆగం అయిపోయారు దీంట్లో కయాకింగ్. ఎందుకు? నేను, వీడు, ఇంకొకటి బలరామ్ అని ఉంటాడు, వాడు కరెక్ట్ వచ్చేసినాం. ఇంకా 3 తప్పిపోయారు బాయ్. అయ్యా వాళ్ళు ఏమేమో ఆడు అంటే మన గైడ్ ఉంటాడు కదా, ఆడు చెప్పినట్లు మనం డెస్టినేషన్ చూసుకుంటా వచ్చినాం కరెక్ట్ గానే. కానీ మా వాళ్ళు ఏమో ముందే స్టార్ట్ అయిపోయారు, వాళ్ళు గైడ్ చెప్పక ముందే స్టార్ట్ అయిపోయారు. అక్కడ నుంచి వచ్చినాం కదా ఆడనే పోదామని. నీకు అనిపిస్తుంది దూరం నుంచి సేమ్ అనిపిస్తుంది, కానీ మొత్తం అన్ని సేమే కనిపిస్తాయి నీకు. ఆడ ఎటు వాళ్ళు తెరవడం కాక మొత్తం ఆగమైపోయారు వాళ్ళు. మేము ఉన్న డెస్టినేషన్ కంటే ఒక 3-4 kilometers దూరం వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ ఎట్లా ఫోన్ చేసారా? ఫోన్ కలుస్తాయా? మళ్ళా మేము రీచ్ అయినాక గైడ్ కూడా వచ్చిండు మా ఎంబడి, వచ్చి మళ్ళా దూలానికి పోయిండు. వాళ్ళకు ఏడున్నారు కలుస్తలేదు, ఫోన్లు చేస్తే ఫోన్లో లేబడతారు వాళ్ళు. మళ్ళా వేరే డెస్టినేషన్ కి రీచ్ అయ్యారంట వాళ్ళు. ఇక్కడ మళ్ళా గైడ్ నంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసినాక ఆడు గైడ్ ఆడ బోట్ ఆడనే పెట్టేసారు వాళ్ళది. ఆడనే పెట్టేసి మళ్ళీ ఆడు ఫుల్ దిమాగ్ ఖరాబ్ అవుతుండే, ఏంది బాయ్ మీరు ఎట్లా చేస్తారు మొత్తం చెప్పకుండా వెళ్ళిపోతాడని కొంచెం కోపం పడిండు. అది అయిపోయింది అట్లా మళ్ళీ రీచ్ అయిపోయినాం, మొత్తం అందరం రీచ్ అయ్యి కయాకింగ్ అయిపోయింది. సూపర్ ఉంటది కయాకింగ్, పక్కా చేయాలి. అది కొంచెం ప్లేస్ ఓకే ఉండే కానీ ఇంకా సౌత్ గోవాలో ఉంటే సూపర్ ఉంటది అంత, మొత్తం ఫారెస్ట్ లో ఉంటది అంట. కయాకింగ్ నుంచి రిటర్న్ వచ్చేసినాం.
లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ డిన్నర్ చేసుకొని రూమ్కి వచ్చేసినాం. ఫుల్ టైర్డ్ అయిపోయినాయి, మొత్తం హ్యాండ్స్ గుంజుతాయి కయాకింగ్ కొట్టి కొట్టి. డే 3 ఇట్లా అయిపోయింది. మళ్ళీ డే 4 మొత్తం షాపింగ్ చేసినాం. కొంచెం మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసినాం, షాపింగ్ చేసుకున్నాం. షాపింగ్ అంటే అవన్నీ వైన్స్, కొంచెం మా వాళ్ళు వైన్స్ తీసుకోరు. అక్కడ 5 లీటర్స్ అయితే అలౌడ్ ఉంటదంట ఫ్లైట్ లో పోతే. ఫ్లైట్ లో 5 లీటర్స్ పక్క తీసుకురావచ్చు, రిస్క్ ఏమి ఉండదు. చెకింగ్ మంచిగా వైన్స్ లో పక్క చాలా మంచిగా ప్యాక్ చేసి ఇస్తారు. వీడియో అనేది అయితే పెడతాం మీకు. 5 లీటర్ పర్ బ్యాగ్ కి 5 లీటర్స్ ఉంటుంది అలౌడ్. అట్లా తీసుకురావచ్చు. ఇంకా వైన్స్ లో అక్కడ మనం ఎయిర్పోర్ట్ రీచ్ అయినాక కూడా కొంతమంది చాలా మంది తీసుకోరు. 5 లీటర్స్ సపరేట్, మళ్ళీ కవర్ లో ఒక 2 లీటర్స్ తీసుకొని వస్తారు ఎయిర్పోర్ట్ లోనే. సో మొత్తం 7 లీటర్స్ తీసుకురావచ్చు అంట 1 పర్సన్. అట్లా వచ్చేసినాం. మొత్తం డే 4 మొత్తం షాపింగ్ లోనే అయిపోయింది ఇక లాస్ట్ డే. ఇక ఈవినింగ్ వెళ్ళేటప్పుడు డిన్నర్ చేసుకొని మళ్ళీ గోవా మోపా ఎయిర్పోర్ట్ కి వచ్చేసినాం. డిలే అయిపోయింది. అరే అవును, డే 4 లో కొంచెం డే 4 లాస్ట్ డే షాపింగ్ చేసుకొని గోడా ఫోర్ట్ పోయినాం. ఆ గోడా ఫోర్ట్ ఇంకా దాని కొంచెం ఒక 50 మీటర్స్ డిస్టెన్స్ లో లైట్ హౌస్ ఉంటది. లైట్ హౌస్ పైన నుంచి వ్యూ క్రేజీ ఉంటది అసలు. అదేం లైట్ హౌస్ ఏంటంటే మనకు షిప్స్ బోట్స్ ఉంటాయి కదా, అవి రాత్రిపూట వాళ్ళకి ఏం కనిపించవు. దారి తప్పిపోతే ఈ లైట్ హౌస్ నుంచి వాళ్ళు సముద్రంలో డైరెక్షన్స్ ఇస్తారు లైట్ వేసి. సో ఆ హెల్ప్ ద్వారా వాళ్ళు డెస్టినేషన్ కి రీచ్ అవుతారు కరెక్ట్. అట్లా రీచ్ అయిన అది చాలా మంచిగా ఉండేది. అక్కడ పక్కనే ఆ గోడా ఫోర్ట్ కూడా ఉంటది. అక్కడ తిరిగేసి మన డాల్ఫిన్ రైడ్ కూడా చేసినాం మేము. డాల్ఫిన్ రైడ్ లో మనకు వాడు 4 ప్లేసెస్ చూపించిండు. అదెంత ప్రైస్? అది 350 per person ఉండే. ఒక 5-6 కిలోమీటర్స్ లోపల తీసుకొని డాల్ఫిన్స్ చూసినాం. మస్తు ఉండే డాల్ఫిన్స్ అయితే. ఇంకా అక్కడ కొంచెం ఒక 2-3 ప్లేసెస్ ఉండే, అదైతే మేము వీడియోలో పెడతాం. పేర్లు గుర్తు వస్తలేవు. సో అన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అనుకో. రీజనబుల్ ఉంటాయి అన్ని, కానీ అడ్వాన్స్ బుకింగ్ ఏం చేసుకోవచ్చు వాటర్ రైడ్స్ కి అవన్నీ. సో లాస్ట్ వేసుకున్నాక ఇక మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. రూమ్ కి వచ్చేసి బ్యాక్ ప్యాక్లు వేసుకున్నాం. వేసుకొని కొంచెం తినేసి స్నాక్స్ తినేసి అక్కడ క్రాబ్స్ కూడా సీ ఫుడ్ జబర్దస్త్ ఉండే. లాస్ట్ డే తిన్నాం మేము. ఫిష్ క్రాబ్స్ క్రేజీ ఉండే అసలు, చాలా టేస్టీగా ఉండే. సీ ఫుడ్ పక్కా ట్రై చేయాలి గోవాకు అయితే. సో మినిమం ఒక 5 days పెట్టుకోవాలనుకో గోవా పోవాలంటే. మినిమం 4-5 days. ఇంకా మా సౌత్ గోవా అసలు ఏం కవర్ చేయలేదు అసలు. ఇంకా 2 days ఎక్స్ట్రా ఉండాలని అనిపించింది ఆడ లాస్ట్ డే వచ్చేటప్పుడు. అసలు రిటర్న్ రాబోది కాలే. ఇట్లా మొత్తం నార్త్ గోవా అనుకో నువ్వు చెప్పింది. మొత్తం నార్త్ గోవా, మేము నార్త్ గోవా మాక్సిమం కవర్ అయిపోయింది మొత్తం. ఇక నెక్స్ట్ టైం పోయినప్పుడు సౌత్ గోవా కొంచెం తిరగాలి. ఆడ కూడా మంచిగా ఉంటాయంట ప్లేసెస్. మీరు కూడా ప్లాన్ చేయండి మీ ఫ్రెండ్స్ తో. ఇప్పుడైతే డిసెంబర్ లో చాలా క్రౌడ్ ఉంటది గోవాలో. మొత్తం క్రిస్మస్ అవన్నీ ఉంటాయి కదా ఫెస్టివల్, ఫుల్ క్రౌడ్ ఉంటది. ప్లాన్ చేయండి పక్కా ఉండి ఫ్రెండ్స్. ఇప్పుడే తిరిగే టైం, తిరగాలి మా ట్రిప్ అనేది. సో లాస్ట్ లో నైట్ వచ్చేసారు. సో చలో గైస్, సో మీకైతే లైక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా మిస్ అయితే కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో చలో ఫిర్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సతీష్ లైకర్ యూట్యూబ్ ఛానల్.